ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలోని విషయాలను తెలుసుకుంటున్నాము. అందులో స్థితి ప్రకరణంలో 2వ భాగంలో 7వ అంశము ఈ జగత్తు బ్రహ్మమే. భృగు మహర్షి: కాలదేవ, బ్రహ్మమునందు ఈ జగత్తు అను వివర్త వ్యవహారం ఎట్లా, ఎప్పుడు, ఎందుకు ఏర్పడుచున్నదని మీ అభిప్రాయం? కాలుడు: ఓ భృగు మహర్షి, మీ ప్రశ్నకు సమాధానం వినండి. జగత్తు అనునటి కల్పన ఏది ఎప్పుడు ఉండియే ఉండలేదు, ఇప్పుడు కూడా లేదు, ఇక ముందు కూడా ఉండబోదు. ఎందుకంటారా? ఈ జగత్తు బ్రహ్మము అనబడు రెండింటిలో కొంచెం కూడా భేదం లేనే లేదు. తరంగమునకు జలమునకు భేదం ఏమిటి చెప్పండి? ఆ బ్రహ్మము నిశ్చయముగా పూర్ణమై సర్వమై ఉన్నది. ఈ జగత్తు కూడా కేవలం బ్రహ్మము మాత్రమే అను భావన అనుక్షణం చేయబడుచున్నదనుకోండి. అప్పుడు అలాంటి ప్రయత్నంతో తదితరములైన ఆడంబరములన్నీ త్యజించబడుటమే సర్వదోషములకు ఉపశమనం. ఆ ఆత్మసత్తయే నియతి రూపం కూడా అయి ఉన్నది. సమస్త పదార్థముల యొక్క అధిష్టానం కూడా అదియే. అది అనేక రూపములుగా ఉన్నప్పటికీ ఏకరూపమై ఉన్నది. అసంఖ్యాకములకు విరుద్ధ రూపం కలదై ఉన్నప్పటికీ సర్వత్రా ఒకే ఆకారం కలిగి ఉన్నది. అట్టి ఆత్మ తనయందు తానే వేరైన భావనను ఆశ్రయించి మనస్సు అనే ఉపకరణం ద్వారా ఈ పటాటోపమంతా పొందుచున్నది. అట్టి భావనా స్వరూపమే ఈ చిత్తము. అట్లు ప్రతిబింబత్వము లేక చిదాభాసత్వము పొందిన తర్వాత ఈ చిత్తము ఆయా ఉపాధులందు వ్యాపకమై ఉన్న అహంకారమును చూస్తూ ఈ అహంకారములే ఆత్మ యొక్క స్వరూప స్వభావములు అని భ్రమ పొందుచున్నది. అనగా ఈ జగత్తు యొక్క దర్శనమంతా సాంసారిక దృష్టి చేత ఏర్పడిన చిత్తభ్రమ మాత్రమే అని అనక తప్పదు. అయితే ఈ అహంకారమునకు ఆవల అహంకారము కంటే వేరైన సన్మాత్రమును లేని దానిలాగా గాంచుచున్నది. అనగా ఈ చిత్తము ఉన్నదానిని లేని దానిని ఉండినట్లుగా గాంచుచున్నది. మనం ఇంతవరకు చెప్పుకున్న జల తరంగముల దృష్టాంతం సహాయముతో ఆత్మ జగత్తుల చమత్కారం గురించి మరికొంత వివరిస్తాను. ఒక ద్రష్ట వేరువేరుగా దర్శిస్తున్న నామరూపాలన్నీ చిత్తం యొక్క వేర్వేరు దర్శనాలే. ఈ చిత్తము వేరువేరైన తరంగములను మాత్రమే గాంచుచున్నది. అన్ని తరంగములలోనూ ఒకే రీతిగా ఉండియున్న జలమును గాంచుట లేదు. ఈ విధంగా ఈ చిత్తము ఆధ్యాత్మికము కానట్టి జడము, ఆధ్యాత్మికము అయినట్టి చైతన్యంలో విభేదమును గ్రహించుచున్నది. అయితే చిత్తం యొక్క ఈ భేదనావాస రూపమగు శక్తి ఆత్మ యొక్క నిజరూపమేనని చమత్కారంగా ఉండి ఉంటోందని చెప్పక తప్పదు. దేని నుండి అయితే ఎట్టి బాహ్య కారణం లేకుండానే ఒకటి వివర్తిస్తుందో అది ఆ మూల వస్తువు కంటే వేరైనది కాదు అనున్నది సిద్ధాంతమై ఉన్నది. చిత్తము చేతనే ఇది జడం, ఇది చైతన్యం అను భేదకల్పన అంతా చేయబడుతోంది కదా. అయితే ఈ చిత్తం యొక్క విన్యాస మాత్రం చేత ఆత్మ యొక్క ఏకరూపత్వమునకు ఏర్పడే హాని ఏమీ ఉండదు. అనేక తరంగముల యొక్క గతి భేదం ఉండి ఉన్నప్పటికీ పరిపూర్ణమై ఉన్న సముద్రజలం శోభిస్తూనే ఉన్నది కదా. సముద్రజలం తనయందు తానే ఈ తరంగముల భేదం మొదలైన భేదం పొందుతోంది. అట్లాగే పరబ్రహ్మమే విశాల జగదాకారముగా వికాసమును పొందుచున్నది అనున్నది సిద్ధిస్తోంది. ఆత్మయే ఆత్మచే ఆత్మయందు నానా ప్రకారములుగా వికారములను స్వయముగా గ్రహించుచున్నది, మరల తనకు తానే త్యజించుచున్నది. శాస్త్రకారులు ఈ రెండింటికి బంధము మోక్షము అని పేర్లు పెట్టారు. అవిచిత్రం నుండి విచిత్రం. హే మహర్షి, ఒకే విషయం అనేక కోణములలో వినటం జరిగితే ఉత్తమ భావన దృఢపడుతోంది కదా. అందుచేత మరల చెప్పుచున్నాను వినండి. చిత్ర విచిత్రములైన తరంగములు జలముల కంటే వేరు కానట్లు సర్వలోకములకు ఈశుడైనట్టి ఆ పరమాత్మ కంటే నీవు నేను జగత్తు అనబడి ఈ మొత్తం జగత్ కల్పన వేరు కాదు. ఒకే బీజంలో కాండము, శాఖలు, ఫలములు, పుష్పములు, ఆకులు వగైరా ఉన్నాయి కదా. ఆ పరమాత్మ యందే ఎల్లప్పుడూ ఈ సృష్టి, స్థితి, లయ, పరిణామ శక్తులన్నీ అంతర్లీనంగా దాగి ఉన్నాయి. భృగు:
అసంగుడు, నిష్క్రియుడు అని చెప్పబడుచు సర్వ స్వభావములకు అతీతుడైన ఆ శుద్ధ పరబ్రహ్మ భగవానుని యందు ఈ వికారాలన్నీ ఉండి ఉన్నాయా? కాలుడు: అక్షరాలా ఉండవు. దేవేశుడు సర్వమునందు సాక్షి స్వభావుడై అంతర్లీనంగా ఉండి ఉన్నవాడు అయినట్టి ఆ పరమాత్మయందు ఎట్టి వికారములకు చోటే లేదు. తీవ్ర జ్వరంతో బాధపడే వానికి విచిత్ర వర్ణములు కనిపిస్తూ ఉంటాయి చూచారా? అట్లాగే దేవేశుడగు ఆ పరమాత్మయందు ద్రష్టత్వ విశేషం చేత సత్ అసత్ మయమగు ఈ నేను నీవు మొదలైన వాటితో కూడిన జగత్ చమత్కార వ్యవహారమంతా దృగ్గోచరమగుచున్నది. ఒక నల్లని మేఘం నుండి సప్తరంగులతో కూడిన విచిత్రమైన ఇంద్రధనస్సు ఉద్భవించుచున్నది. అట్లాగే ఏకరసము, మంగళ స్వరూపము, అవిచిత్రము అగు పరమాత్మ నుండి విచిత్రమైనట్టి ఈ జగత్ స్థితి ఉదయించడం అనుభవం అవుతోంది. సాలెపురుగు నుండి దారం బయలువడి సాలెగూడుగా అయి సాలెపురుగును చుట్టి ఉంటోంది కదా. స్వప్నంలో ఆ స్వప్నద్రష్ట యొక్క చైతన్యము కంటే వేరుగా ఉన్నట్లు తోచే వస్తుజాలం కనబడుచున్నది. చేతనమగు పరమాత్మ నుండి జడభావనను ఆశ్రయించుట అను రూపము గల జడత్వం ఉత్పన్నమవుచున్నది. పట్టుపురుగు తన బంధం కొరకు తనకు తానే దారపు గూడును విస్తరింపజేసుకుంటోంది. ఆత్మ కూడా స్వీయ బంధం కొరకే తన యొక్క చిత్తశక్తిని విస్తరింప చేసుకుంటోంది. చిత్తశక్తియే వాసన వైచిత్ర్యం కూడా. భృగు మహర్షి: ఈ వాసనాబంధమంతా నిష్కల్మష స్వరూపమగు ఆత్మకు ఎక్కడి నుండి ప్రాప్తిస్తోంది? కాలుడు: ఓ మహర్షి, ఈ వాసనా బంధమంతా ఆత్మకు బాహ్యం నుండి మరెవ్వరూ కలిగించటలేదు సుమ. ఆత్మయే స్వయముగా తన ఇచ్ఛానుసారంగా తన యొక్క స్వరూప విస్తృతిని భావించుచున్నది. పట్టుపురుగులాగా తన కొరకు తానే కఠినమైన బంధమును నిర్మించుకొనుచున్నది. ఈ ఆత్మయే మరొక సమయంలో తన ఇచ్ఛచే ఆత్మ సాక్షాత్కారం పొందుతోంది. స్వస్వరూపం యొక్క ప్రభావం చేత ఒక ఏనుగు కట్టుత్రాడు తెంచుకున్నట్లు ఈ ఆత్మ తనకు తానే సంసార బంధము నుండి తొలగి మోక్షమును పొందుచున్నది. అనగా బాహ్య మరణం త్యజించి స్వస్థతతో కూడిన స్వయమాత్మానుభవంను సంతరించుకుంటోంది. ఈ ఆత్మ దేని గురించి ఎట్లు భావించడం జరుగుతుందో అది నిరంతరం అట్లే అవుచున్నది. చూచారా? ఆత్మ సర్వదా మహద్వస్తువే, సందేహం లేదు. అయితే ఏం, అది తన యొక్క చిత్తశక్తిచే ఏది ఎట్లా భావిస్తే అట్లే శీఘ్రంగా తద్రూపమగుచున్నది. ఈ చిత్తశక్తి అనంత అఖండ స్వరూపమగు ఆత్మాకాశమునే కప్పివేస్తోంది. గొప్ప వర్షాకాల మేఘం అనంత ఆకాశమును కప్పివేసి ఉంచి ఇక ఆపై ఆకాశమంతా తన రూపమే అయినట్టు చూపుతోంది చూచారా? చిరకాల భావనచే దృఢీభూతమయ్యున్న ఈ వాసన అనున్నది క్షణంలో ఆత్మను తన వంటి వాని లాగానే చూపుతుంది. తన యందు ఏ భావనలు ఉత్పన్నమవుచున్నాయో ఆయా రూపంగానే ఆత్మ శీఘ్రముగా ప్రకటించుకొనుచున్నది. ఆత్మకు బంధము గాని మోక్షము గాని లేవు. ఇక మనస్సు అంటారా, దీనికి స్వకీయమైన అస్తిత్వమే లేదు. ఆత్మ యొక్క మరణశీలత్వమే మనస్సు, అదియే చిత్తము కూడా. ఈ మనస్సు అనబడేది అవాస్తవమైనది. దీనికి స్వయమైన సత్తా అంటూ ఏదీ లేదు. స్వయంకృతమైన ఉనికియే లేనట్టి మనస్సుకు బంధమేమిటి? స్వప్నంలో ఒక పంజరం ఉన్నది. ఆ పంజరంలో ఒక రామచిలక ఉన్నది. దానికి బంధ విముక్తి ఎప్పుడు అనే ప్రశ్నకు అర్థమేమున్నది? స్వప్నమే ఒక ఊహ. అందులో పంజరము, చిలుక మొదలైన పదార్థ జాలమంతా కూడా ఊహయే. ఎప్పుడైతే ఈ ఊహ ఉపసంహరించబడుతోందో మరుక్షణం ఆ ఊహ లేక స్వప్నంలోని విశేషములన్నీ లేనివి అగుచున్నాయి. ఆత్మకు మనస్సుకు కూడా బంధమోక్షములు ఉండజాలవు. మరి ఈ ప్రపంచంలోకి బంధమోక్షముల దృష్టి ఎక్కడి నుండి వచ్చింది? ఈ బంధమోక్షములు మనం ఆపాదిస్తున్నది ఎవరికి? ఈ విషయాలు తరచి చూసినప్పుడు అవిచారణ చేతనే ఈ బంధమోక్ష వ్యవహారమంతా ఎదురుగా తాండవిస్తూ ప్రాప్తిస్తోందని చెప్పబడుతోంది. బంధమోక్షములు అనబడేవి యథార్థానికి లేవు. కానీ ఆత్మయే బంధమోక్ష రూపమై వికారయుక్తంగా భాషించుచున్నది. ఆహా, చిత్రం చూచారా? నిత్యము పూర్ణము అయిన ఆత్మ యొక్క స్వరూపమును అత్యంత అనిత్యమైనట్టి భోక్త, భోగ్యము, భోగము మొదలైన వాసనల అధ్యాస కప్పివేయుచున్నది. చిత్తము సంకల్పములను ఆశ్రయించుట ప్రారంభించిన మరుక్షణం పట్టుపురుగు వలె ఆత్మ ఈ చిత్తము ద్వారా ఆ బంధనమునందు తగులుకొనుచున్నది. పరస్పర మిళితములు అత్యంత వికల్పయుక్తములు అయిన కోట్ల కొలది మనశ్శక్తులు ఈ పరమాత్మ నుండి ఆవిర్భవిస్తున్నాయి. అటు ఇటు సంచారం చేస్తున్నాయి. సముద్రంలో నుండి తరంగములు ఉద్భవించి ఆ సముద్రం వలన సముద్రం నందే స్థితి పొంది ఉన్నాయి. ఆ సముద్రముని
సంక్షుభితమయంగా చేసి చూపిస్తున్నాయి కదా. చంద్రుని కిరణాలు చంద్రుని నుండి బయలుదేరి మనకు ప్రాప్తిస్తున్నాయి. అయితే చంద్రకిరణాలు చంద్రుని కంటే వేరా? ఈ మనశ్శక్తులు కూడా పరమాత్మకు భిన్నమైనవి కాకపోయినప్పటికీ భిన్నముగా ఉన్నట్లు అపరిపక్వ దృష్టి చేత అనిపిస్తోంది. ఆత్మయందు చిత్తజల తరంగాలు. ఆత్మ అను మహాసముద్రము, చిత్తము అనే జలము కలిగి ఉన్నది. చిన్మాత్రము అను తరంగములతో కూడినదై మహావిశాలంగా ఉండి ఉన్నది. అట్టి స్పందనమయమగు ఆత్మ మహాసముద్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనబడేవి కూడా కొన్ని పెద్ద కెరటాలు, ఇక మరికొన్ని చిన్న కెరటాలు మనుజ రూపంలోను, దేవతల రూపంలోను, నాగ యక్ష మొదలైన అనంత సంఖ్యలో అనేక రూపాలుగా ప్రాప్తిని పొందుచున్నాయి. ఈ తరంగములన్నీ కూడా స్వభావం చేతనే కల్పించబడి స్ఫురించుచున్నాయి. వీటిలో కొన్ని యముడు, మహేంద్రుడు, కుబేరుడు మొదలైన రూపాలతో అష్టదిక్పాలకులుగా వ్యవహరింపబడుచున్నాయి. కొన్ని పరస్పరం వధించుకుంటున్నాయి, మరికొన్ని ఉపకారం చేసుకుంటున్నాయి, కొన్ని హాస్యం ప్రదర్శిస్తున్నాయి, మరికొన్ని అత్యంత తీవ్రము చపలము అయిన ఇచ్ఛతో కూడుకొని ఉన్నాయి. కొన్ని ఉత్తమ తరంగాలు గర్జిస్తూ పైకి ఎగురుచున్నాయి, అనగా ఊర్ధ్వలోకాలకు పయనిస్తున్నాయి. మరికొన్ని క్రిందకు వెళుచున్నాయి, అనగా అధోలోకములకు తిరోగమిస్తున్నాయి. ఆ తరంగంలోని బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన కొన్ని కొంచెం దీర్ఘకాలం ఒక స్థిరమైన ఆకారం పొంది ఉంటున్నాయి. ఈ మనసులో అనబడు తరంగాలు అత్యంత స్థిరమైన అతి స్వల్పకాలం స్ఫురించి ఉంటున్నాయి, అతి శీఘ్రంగా నశించుచున్నాయి. ఆత్మ మహాసముద్రంలో క్రిమి, కీటక, పతంగ, సర్ప, మశక జంతుజాతులన్నీ చిన్న కిరటముల జలబిందువుల రూపంలో ప్రకటితమవుతున్నాయి. మరికొన్ని పర్వతములందు, గుహలందు, కారు చీకటిలందు పుట్టి అక్కడే సంచరిస్తూ అక్కడే నశిస్తున్నాయి. ఈ మానవులలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటున్నారు. ఒకని జీవితం అతి దీర్ఘంగాను, మరొకని జీవితం అల్పకాలముగాను ఉంటుంది. ఒకని దేహం విశాలంగాను సుందరంగాను, మరొకని దేహం అతి తుచ్చంగాను ఉంటున్నాయి. ఈ సంసార స్వప్న కార్యక్రమం నందు ఒక్కొక్కరు చిరకాలం వరకు స్థిరంగా ఉంటున్నట్లు కల్పించబడుచున్నారు. కొందరు దృఢ వికల్పములచే ఎంతగానో మోహితులై ఈ కనబడే జగత్తు అత్యంత స్థిరమైనది కదా అని భావించుచున్నారు. అతి తుచ్చ భావములు గల కొందరు నేను పుట్టానో పెరుగుచున్నాను, ఇంతటితోనే నేను పరిమితుడను, ఈ శరీరమునకు హాని జరిగితే నా పని అయిపోయినట్లే, అయ్యో ఈ శరీరంతో పాటు నేను కూడా కృషించుచున్నాను, అతి దుఃఖితుడనగు నాకు గతి లేదు, నేను ఎంతటి మూఢుడను అని తలపోయుచున్నారు. ఫలితం దీనత్వము అను దోషమునకు వశీభూతులై దుఃఖాదుల ప్రకంపనలు నిరంతరం పొందుచున్నారు. ఆత్మ మహాసముద్రంలో జడచిత్త తరంగ రూపమున ఉన్న మరికొందరు నేను ఒక జడమగు రాయిని అను జడభావము కలిగి ఉంటున్నారు. ఇంకొందరు మేము సర్వుల సానుకూల్యం కొరకు ఇవన్నీ ఇట్లు ప్రసాదిస్తూ ఉంటాము అని దృఢంగా భావించిన వారి దేవభావమును పొంది ఉంటున్నారు. తరంగములో ఆకారములు మార్చుకుంటున్నట్లు కొందరు జంతు ఉపాధి నుండి మానవ ఉపాధికి, మానవ ఉపాధుల నుండి ఆయా జంతువుల ఉపాధులకు చిత్తానుసారంగా తరలి వెలుచున్నారు. ఇంకొందరు సుషుప్తి ప్రళయములలో లాగా అవ్యక్తమగు వాసనారూపమైనట్టి మహాంధకారం పొందుచున్నారు. హే మహాత్మ భృగు మహర్షి, మీకు కనబడుచున్న ఈ జీవులు, ఈ నీ కుమారుడు, అతని ఇప్పటి జన్మ పరంపరలు, నీవు నేను ఇవన్నీ కూడా బ్రహ్మము అను మహాసముద్రం నుండి ఆవిర్భవించిన తరంగముల వంటివి. అట్టి ఈ తరంగములకు స్ఫురణ రూపమగు మనస్సు అనే పేరు విఘ్నులు పెట్టారు. ఇవన్నీ చంచల ఉపాధులతో కూడిన చైతన్యం యొక్క భేదములే. చైతన్యం దృష్ట్యా వీటన్ని యందు భేదం లేదు. వీటిలో కొన్ని జగత్తులో అనేక కల్పముల వరకు స్థిరత్వము పొంది ఉంటున్నాయి, మరికొన్ని జ్ఞానామృతం చేత శుద్ధము పరమపదము అగు మోక్ష ప్రాప్తిని పొందుచున్నాయి. ఏది ఏమైతేనేం ఆత్మ యొక్క చిత్కళా చమత్కారమే ఇదంతా. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ కనబడే జగత్తంతా బ్రహ్మమే అనే విషయాన్ని ఇందులో మనకు స్పష్టపరచడం చూసాము. ఇక తర్వాత 8 సంసారోత్పత్తి విస్తారము. భృగు మహర్షి: ఓ కాలదేవ, ఈ ముల్లోకముల సృష్టిలో చిత్ర విచిత్ర జీవరాశులన్నీ ప్రభవిస్తున్నాయి కదా. వీటన్నింటిలో ఉత్తమమైన కృతార్థులు అని చెప్పదగిన వారు ఎవరు? ఈ జీవజాతులన్నీ ఎక్కడి నుండి ఎందుకు ఆవిర్భవిస్తున్నాయి? కాలుడు సముద్రంలోని తరంగములలాగా, వసంత ఋతువులోని లతలలాగా ప్రభవిస్తున్న ఈ అనేక చిత్ర విచిత్రములన్నీ
విచిత్రములైన జీవజాతులన్నీ పరమాత్మ నుండి ఆవిర్భవిస్తున్నాయి. అయితే వీరందరిలో కూడా ఎవరైతే మనస్సు యొక్క మోహమును జయించి వేసి ఇహపరములను సుస్పష్టంగా ఎరిగి ఉంటారో వారు మాత్రమే కృతార్థులు. అట్టి కృతార్థులు యక్షులలోను, గంధర్వులలోను, మనుష్యులలోను, జంతువులలోను కూడా ఉండియే ఉన్నారు. జీవన్ముక్తులు అని చెప్పబడే అట్టి జీవులు తమ యొక్క రాకపోకలచే ఈ ధారాతలమును పునీతం చేస్తూ ఉంటారు. క్షమించాలి, ఈ ధరాతలమును పునీతం చేస్తూ ఉంటారు. వారు విహరించుచుండగా అట్టి ప్రభావం చేత వర్తమాన భవిష్యత్తులలో అనేక మంది తదితర సంసార జీవులు కూడా సముద్ధరించబడుతూ ఉంటారు. ఇక ఈ సాంసారిక భావములకు తమని తాము పరిమితం చేసుకున్న వారి గతి ఏమిటంటావా? వారంతా కట్టే గోడల వలె మూఢులై అనేక సార్లు స్థావరత్వమును, జంగమత్వమును పొందుతూనే ఉంటారు. అందుకే ఓ సర్వజనులారా, ఈ మానవోపాధి అత్యంత ఉత్కృష్టమైనది, దుర్లభమైనది. ఎందుకంటే ఇక్కడ జ్ఞాన విజ్ఞానములు ఆశ్రయించడానికి కావలసిన సాధనా సంపత్తి లభిస్తున్నది. అందుచేత ఈ అవకాశంను వృధాపరచుకోకండి అని గురువుల స్థానంలో విధులను నిర్వర్తిస్తున్నట్టు మహనీయులు ఈ ప్రపంచ జనులకు మరల గుర్తు చేస్తున్నారు, ఘోషిస్తున్నారు. శాస్త్రములచే వచించబడుచున్న తపస్సు, ధ్యానము మొదలైన సర్వ ప్రయత్నముల అంతిమ గమ్యం ఏమిటి? మోహమును నశింపజేసుకునుటే సుమ. మోహం పూర్తిగా నశించితే అట్టి తత్వజ్ఞానులకు శాస్త్ర విచారణ మొదలైన క్రొత్తగా ప్రసాదించేవి ఏముంటాయి? ఈ సాధనములు, ఈ విధి నియమములు, ఈ చర్చలు ఇవన్నీ అజ్ఞానం వీడని వారి కొరకు మాత్రమే జ్ఞానులచే ప్రతిపాదించబడుచున్నాయి. ఈ లోకంలో కొందరు ఆత్మజ్ఞానం పట్ల జాగరూకులై ప్రయత్నశీలురై ఉంటున్నారు. వారి కొరకే జ్ఞానులకు మహాత్ములచే శాస్త్రములు రచించబడ్డాయి. అయితే ప్రయత్నము, శ్రద్ధ, ఆసక్తి, ఉత్తమ ఆశయం కల వారి పట్ల మాత్రమే శాస్త్రములు ప్రయోజనవంతం అవుతున్నాయి. జ్ఞానులు ఈ విధంగా ప్రయత్నశీలురగు అజ్ఞానులకు తమ సహాయం అందజేస్తున్నారు. పూర్ణ జ్ఞానులు అనగా అవతార పురుషులు ఈ శరీర ధారణను అంగీకరించటంలో ఉద్దేశము, ప్రయోజనం అదే అయి ఉంటుంది. హే బృహమహర్షి, ఇక్కడ మీరు ఒక చమత్కారం గమనిస్తున్నారా? తమకు ఎదురుగా శాస్త్రములు ఉండి ఉన్నప్పటికీ అందరి ఉత్తమ విచారణ యందు కొందరి బుద్ధి ఏమాత్రం ప్రవేశించుటలేదు. ఈ శాస్త్రములు మావి అవి మావి, ఈ శాస్త్రములు మీవి అవి మావి అని మాత్రం అనుకుంటూ సాంసారిక దృష్టిలోనే అవలంబిస్తున్నారు. ఫలితంగా అట్టివారి యందు అభేద దృష్టి కానీ, ఆత్మను గురించిన అవగాహన కానీ ఏమాత్రం ఏర్పడుటలేదు. పాప దృష్టి నశించనంతకాలం అంతఃకరణ దోషభరితమై ఉంటుంది. పాపములు నశించినప్పుడే అంతఃకరణం శుద్ధమవుచున్నది. పరిశుభ్రమైన దర్పణంలో ప్రతిబింబము స్పష్టంగా కనబడుచున్నట్లు సజ్జనుల యొక్క నిర్మల బుద్ధి యందు మాత్రమే శాస్త్రసారము, ఉత్తమ అవగాహన ప్రవృత్తమవుతున్నాయి. ఆకాశంలో సూర్యుడు ఉదయించగానే అంధకారం అంతా మటుమాయమవుతోంది చూచారా? సత్శాస్త్రముల యొక్క విచారణచే మనస్సునందలి మోహమంతా నశించిపోగలదు. అనేక మంది జీవుల మనస్సులలో అజ్ఞానం గూడు కట్టుకుని కాపురం చేస్తోంది. వారు నిష్కారణంగా అవిచారణ, అజ్ఞానములను స్వీకరించి తద్వారా దుర్భర స్థితిగతులను ఆశ్రయించిన వారు అగుచున్నారు. కాలనియామకుడనగు నేను వారి ఆశయము, ప్రయత్నములను అనుసరించి ఆయా ఉత్తరోత్తర స్థితులను, ఉపాధులను కలుగజేస్తున్నాను. ఇందు నన్ను దూషించి ఏం ప్రయోజనం? మనస్సులో మోహం నశించకపోతే అట్టి జీవుడు అల్ప వస్తువులకై ప్రయత్నాలు చేస్తాడు. ఫలితంగా అల్ప విషయంలో మరల పొందుతూ ఉంటాడు. హృదయమును అజ్ఞానం కప్పివేస్తున్నంతకాలం మోక్షసిద్ధి అనే ఊసే ఉండజాలదు. దీనికి మరొకరిని ఎట్లా దూషిస్తారు చెప్పండి? ఆకాశమును మంచు కప్పివేసినప్పుడు ఆ ఆకాశం యొక్క రూపమే వేరు విధంగా కనబడటం జరుగుతోంది. అట్లాగే మోహము అంతఃకరణమును కప్పివేసి విజృంభిస్తోంది. అంతటికీ కారణం మనస్సే. ఈ మనస్సే భౌతిక దేహముతో గొప్ప స్నేహం చేస్తూ ఆత్మ యొక్క ఉనికి ఏమారుస్తుంది. నేను ఈ మాంసమయ దేహమును అన్నటి దృఢభావనను మననం చేస్తోంది. ఫలితంగా అనేక సుఖదుఖములను అనుక్షణం పొందుతోంది. సుఖదుఖాలు కల్పించుకునేది, ఈ కల్పనలు అనుభవించేది ఈ మనస్సే. అంతేకాని సుఖదుఖములు అనుభవించేది జడరూపమగు ఈ మాంసమయ దేహం మాత్రం కాదు. మనస్సుచే ఏది చేయబడితే అది నిర్వర్తించబడినది అని శబ్దమునకు తగి ఉంటుంది. మనస్సు చేత నీ పుత్రుడు ఏది చేయాలని భావన చేశాడో భావన పటిమచే అవన్నీ అట్లే శీఘ్రంగా పొందుచున్నాడు. అతని ఒక భౌతిక దేహం ఇక్కడే మీ ఎదురుగా ఉన్నప్పటికీ అతడు మాత్రం తన మనస్సుచే అనేక యోనులయందు ఆగమన నిష్క్రమణలు నిర్వహించాడు. ఆహా, ఏమి విచిత్రం! వాసనాయుక్తమగు మనస్సు అనుసంధాన మాత్రం చేత క్షణంలో చేసేది ఆ బ్రహ్మదేవుడు దీర్ఘకాలం ప్రయత్నించి కూడా ఆ జీవుని పట్ల నిర్వర్తించగలడం లేదు. ఈ సృష్టి, లోకము,
ఈ సృష్టి, లోకము, జనన మరణాదుల గురించిన ఇచ్ఛ ఇవన్నీ కూడా మనస్సు యొక్క స్ఫురణ చేతనే కలుగుచున్నాయి. హే బ్రహ్మజ్ఞ, ఈ మనస్సు కొంచెం చలనం కలిగి ఉన్నప్పటికీ అట్టి చలనము మహాదుఃఖప్రదమవుచున్నదనే విషయం కాలస్వరూపుడనగు నేను సాక్షిభూతుడనై గాంచుచున్నాను. ఇక ఈ మనస్సు యొక్క విశేషాలు గొప్ప గొప్ప శబ్దజాలంతో రచించి చెప్పవలసిన పనేమున్నది? కనుక లేవండి, మనం మీ పుత్రుడున్న చోటికి వెళ్దాం. అంతా మీరే స్వయంగా గమనించగలరు. భృగు మహర్షి: నా ప్రియపుత్రుడు శుక్రుడు అనేక ప్రదేశములలో సంచరించి అలసిపోయి సమంగా నది తీరం చేరాడు కదా. కాలుడు: అవును, మీ పిల్లవాడు మానవ శరీరంలో స్వర్గంలో అనేక భోగాలు అనుభవించాడు. అక్కడి నుండి చంద్రకిరణ సంబంధముచే ఔషధులలో ప్రవేశించాడు. ఔషధుల ద్వారా గర్భమున ప్రవేశించాడు. అనేక జన్మలైన తర్వాత ఒక తాపసి అయినాడు. ఏమీ తెలియని అమాయకుని వల్ల ఇప్పుడు సమంగా నది తీరంలో మౌనంగా తపస్సు చేస్తున్నాడు. అనేక సార్లు ప్రాణవాయువు అనే చేతన శక్తి నుండి వినిర్ముక్తమైనాడు. చంద్రుని సంపర్కముచే మంచు ద్వారా ధ్యానాదులను ప్రవేశించాడు. పురుషుని వీర్య రూపమును పొంది అనేక ఉపాధులను పొందాడు. ఈ భగవత్ విరచితమైన నియతిని గాని, ఈ విచిత్ర మాయా వ్యవహారములను గాని ఆత్మజ్ఞానులకు మహాత్ములు మాత్రమే తాము తగులు కొనకుండా తెలియగలుగుచున్నారు. అవును, ఈ దైవ విరచితమగు జన్మ కర్మల వ్యవస్థ ఎంత విచిత్రమైనది అని అనుకుంటూ భృగు మహర్షి తన ఆసనం నుండి లేచి కాలదేవుని అనుసరించి వెళ్ళసాగాడు. ఆనాటి సభ చాలించబడింది. అనగా 8వ రోజు విచారణ పూర్తి అయినది. జై శ్రీరామ్. ఈ విధంగా సంసారోత్పత్తి విస్తారము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. ఇది రామ వశిష్ఠ సంవాదంలో భాగంగా 8వ రోజు విచారణ అనేది పూర్తి అయింది. ఏ విధంగా ఆ మనస్సు అనేది కల్పనలు చేసి ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్తుంది అనే విషయాన్ని తెలియజేశారు. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. ఓం